హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సహస్ర. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఎంత జిడ్డుగా ఉన్న ఆయిల్ క్యాన్ అయినా చాలా ఈజీగా చేతులు నొప్పి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చనమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా ఎంత జిడ్డుగా ఉందో ఆయిల్ క్యాన్ అనేది చూస్తేనే భయంగా ఉందన్నమాట. ఎలాంటి సర్ఫులు, లిక్విడ్స్ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇంకా. ఇక్కడ మనకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదే అన్నమాట. ఇది బేకింగ్ సోడా. ఇది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. కేవలం ఒక స్పూన్ వేసుకుంటే ఎంత జిడ్డుగా ఉన్న ఆయిల్ క్యాన్ అయినా ఈజీగా క్లీన్ అయిపోతుందన్నమాట. మీరే చూస్తారు రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఒక స్టీల్ పీస్ తీసుకొని దానికి కొద్దిగా బేకింగ్ సోడా అంటించుకొని రుద్దుకోవాలనమాట. నిమ్మలంగా రుద్దుకుంటే సరిపోతది. మరీ గట్టిగా ఏసి రుద్దాల్సిన అవసరం లేదు. ఇలా జస్ట్ బేకింగ్ సోడా అంటించుకొని చిన్నగా ఇలా నిమ్మలంగా వాటర్ యాడ్ చేసుకుంటూ రుద్దుకుంటే సరిపోతదనమాట. పైనున్న జిడ్డు మొత్తం పోతది. మనకు బేకింగ్ సోడాలో ఎలాంటి లిక్విడ్ గానీ, సర్ఫ్ గానీ వేయకూడదు. ఓన్లీ బేకింగ్ సోడాతోటే క్లీన్ అయిపోతది మొత్తము. మీరే చూస్తారు ఎంత బాగా రిజల్ట్ అనేది అంత బాగా వస్తదనమాట. మనకు ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే లేడీస్‌కి టైం ఉండక మనము 15 డేస్‌కోసారి, 20 డేస్ లేదా 1 మంత్‌కోసారి అయితే ఆయిల్ క్యాన్ అనేది క్లీన్ చేస్తారు. అప్పుడు ఏమైతదంటే చాలా రోజులైతే బాగా జిడ్డుగా పడిపోయి లేట్ అయిపోయిద్దనమాట వాష్ చేసుకోవడానికి. సరిగ్గా జిడ్డనేది పోదు. పైనే మొత్తం తెల్ల తెల్లగా అట్లనే ఉండిపోతది. దానికోసమని నానబెట్టి, ఇసుకేసి, కొద్దిగా సర్ఫేసి, రాళ్ళేసి రుద్దుతా ఉంటరు. అయన్నీ అవసరం లేదనమాట. ఓన్లీ బేకింగ్ సోడా ఏసి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటది. నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేసిన. చాలా అంటే చాలా రిజల్ట్ అయితే వచ్చేసింది నాకు. ఎంత బాగా అంటే అంత బాగా. చూసారు గదా! ఇక్కడ మనం రుద్దుతుంటేనే పైన కనపడుతుంది. అది పైన జిడ్డు ఎంతుందో అంత జిడ్డు అయితే పోతుంది. ఆ తర్వాత మనము బేకింగ్ సోడా యేసుకొని కొద్దిగా రుద్దేసిన తర్వాత మనకు విమ్ సోపుతో లేదా ఏదైనా వాడతారు గదా! మీరు ఏది వాడితే అది కొద్దిగా రుద్దేస్తే సరిపోతదనమాట. కొత్త దానిలా తళతళ మెరిసిపోతది. ఇక్కడ నా మూత గూడా చూసారు గదండీ మీరు ఎంత జిడ్డుగా ఉందో. మీకు అది గూడా చూపిస్తాను మీరు చూడండి. ఇక్కడైతే ఒకసారైతే మీకు వాష్ చేసి మరీ చూపిస్తాను చూడండి. ఓకేనా. ఇందులో ఎటువంటి నిమ్మకాయ గానీ ఏది ఏసుకోనవసరం లేదు. చాలామందయితే నిమ్మకాయ ఏసి రుద్దితే పోతది జిడ్డనేదైతే అనుకుంటారు. కానీ అదంతా ఉత్తదే అండి. బేకింగ్ సోడా ఉంటే సరిపోతది. ఇక్కడ మీరే చూస్తారనమాట. అంత బాగా అయితే రిజల్ట్ అనిపిచ్చింది. నేనైతే ఒక్కసారి చేశాను. అబ్బా! అనాల్సిందే ఎవ్వరైనా ఫస్ట్ టైమ్ చేసిన వాళ్ళు కూడా. ఈ విధంగా అయితే లోపల గూడా రుద్దుకోవాలి. లోపల ఏమైనా జిడ్డుగా ఉంటే పోతది. నాకైతే ఎక్కువ లోపల జిడ్డుగా లేదు. కాకపోతే మనం ఇంకా వాష్ చేయాలి కాబట్టి ఉన్న జిడ్డు మొత్తము వెళ్ళిపోతది కాబట్టి ఒకసారైతే వాష్ చేసుకుంటున్నా. ఇక్కడ మీకు చూపిస్తాను. కడిగి చూడండి మీరే. ఎందుకంటే మళ్ళీ తర్వాత మీరు ఏదో ఏసి కడిగారు. ఆ తర్వాత మాకది చూపియలే స్కిప్ చేసిర్రు అని జెప్పేసి అంటారు. అందుకని జెప్పేసి మీ ముందే తోమేసి కడుగుతున్నా చూడండి. మనము జస్ట్ బేకింగ్ సోడా వేస్తేనే ఈ విధంగా కనబడుతుంది. మళ్ళీ తర్వాత మనం కొద్దిగా సోప్ వేసుకొని కడుక్కుంటే ఏ విధంగా ఉంటదో మీరే ఆలోచించండి. చూసారు గదా! ఇక్కడ జిడ్డనేది ఎంత ఉండే ఇందాక మూతకైనా, క్యాన్‌కైనా జస్ట్ బేకింగ్ సోడా ఏసి రుద్దితేనే ఆ విధంగా ఉంది. తర్వాత కొద్దిగా మనం విమ్ సోప్ ఏసుకొని రుద్దుకుంటే సరిపోతది. మరీ ఎక్కువ శ్రమ అవసరం లేదు. అంతకుముందయితే నేనైతే చాలా ఇబ్బంది పడ్డాననమాట ఈ టిప్ తెలియక. చాలా ఈజీ క్లీన్ అయిపోయిద్ది. ఇక్కడ మళ్ళీ సబ్బెందుకు పెట్టారు అనుకుంటున్నారా? పైన ఏమైనా జిడ్డుగా ఉంటే పోతది గదా అండీ! అందుకని చెప్పేసి కొంచెం అయితే సబ్బేసి అయితే మళ్ళీ రుద్దుకుంటే మనకి కొత్త దానిలాగా తళతళ మెరిసిపోతదనమాట. లేడీస్‌కైతే జాబ్స్ వల్ల లేదా పనికి వెళ్ళే వాళ్ళకి ఇంటి దగ్గర అయితే టైం ఉండదు కాబట్టి ఈ టిప్ అయితే బాగా పనికొస్తుందనమాట. కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేదైతే నాకు కామెంట్ చేయండి. నేనైతే మంచి మంచి టిప్స్‌తో అయితే వస్తాననమాట. మనకొకసారి సబ్బు ఏసి రుద్దిన తర్వాత ఏ విధంగా ఉంటదనేది మీకు చూపిస్తాను. కడిగి చూడండి మీరే ఇక్కడ. క్లీన్ చేసిన తర్వాత చూసారు గదా! ఎంత బాగా తెల్లగా అయిపోయిందో తళతళ మెరుస్తుందనమాట కొత్త దానిలాగా. ఇక్కడ మూతను చూసారు మీరు. అంతకుముందు చూసినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చూసినప్పుడు ఎలా ఉంది చెప్పండి. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి టిప్‌తో మీ ముందుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్. ఉంటా మళ్ళా.